అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ నియోజకవర్గ ఓటర్ మహాశైలు ఎందరో చాలా మంది వ్యక్తులు ప్రేమ అభిమానంతో ఆప్యాయతతో ఆ కాంగ్రెస్ పార్టీ తుమ్మల శ్రీనివాసరావు నాకు వాళ్ళకు సాధ్యమైనంత వరకు శాశక్తుల ఓట్లు వేసి ముందుకు తీసుకెళ్తున్న వారందరికీ అదేవిధంగా దానికి సహకరించిన పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా గెలుపు ఓటమి అనేది సహజం. ఏదేమైనప్పటికీ కూడా కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు మేము ఏదైతే సభలలో కానీ సమావేశాలలో కానీ 6 గ్యారంటీ స్కీమ్లు పట్టాల అంశాలతో వాళ్ళకి వివరించి చెప్పామో అదే 6 గ్యారంటీ స్కీమ్ను ఖచ్చితంగా అమలు పరిచే యోచనలో మేము ముందుంటాము. ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అది చేసినట్టుగా అరాచకాలు కానీ అన్యాయాలు కానీ మనం చేసే ఉద్దేశం లేదు. ప్రజా పరిపాలన సరి అయిన ప్రజా పరిపాలన మనం అందిద్దాం. ప్రజాస్వామ్యంలో ఈ ప్రజలలో ఏదైతే మనం హామీలు ఇచ్చినామో హామీలను 100% అమలు పరిచే విధంగా ప్రతి ఒక్కరూ దగ్గర బదులై కాంగ్రెస్ కార్యకర్తలైతే కాంగ్రెస్ వివిధ హోదాలో ఉన్న వ్యక్తులైతేనేమి ప్రముఖులైతేనేమి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి ఈ నియోజకవర్గ ప్రజలకు ప్రజాపాలన సూపర్ ప్రజాపాలన అందించడానికి మేమందరం ముందుంటాము. దీనికి గాను మీ వంతు కర్తవ్యంగా క్రీడా కూడా దయచేసి నేటి నుంచి సాధ్యమైన వరకు మీరు చేసే కార్యక్రమాల్లో మీ వంతు కర్తవ్యంగా ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కొంచెం మీరు పాల్పంచుకుంటారని మిమ్మల్ని కోరుకుంటున్నా. ఈనాడు కొన్ని సమస్యలలో కరీంనగర్